కార్తీక సోమవార వ్రతము. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉన్నది. మొదటిది ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారము నాడు పగలంతా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. రెండవది ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. నాలుగవది అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. ఐదవది స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును. ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. ఈ పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కాని తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమక చమక సహితముగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినుము. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను మూర్ఖురాలిగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావటం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించటం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె ఒక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ భర్త బ్రతికి ఉండటం వల్లనే మనము తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టటంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి
ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నూమిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులనుకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగి శరీరంలోని రక్తం పలుచబడటంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములచే సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయినది. కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. పతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తల చీలేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తరువాత ఆమె 10-15 సార్లు భూమిపై జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్తం స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుము అని కుయ్యిపెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తూపోతునే ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుని పోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలననుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విశదపరచుమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలన నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమిలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని
ఆ కుక్కకి ధారబోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పటం ఆపాడు.